ఈ మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలకి ఏదో జరిగిందని ఒక ఇంప్రెషన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవ్వాలి అనేది ఒక ఎజెండాగా కనపడుతోంది. ఈ రాయితీలు భూమి 480 ఎకరాలు ఇవ్వటం కానీ, విద్యుత్ శక్తి కానీ, వాటర్ కానీ, GST 100% ఇది చేయటం కానీ, ఇదంతా కూడా ఎన్ని వేల మంది ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి మీరు అవకాశం కల్పిస్తున్నారు కూడా ఒక మాట చెప్పాలి కదా. ఇది 1,85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటున్నారు. కానీ ఫస్ట్ ఏమో 200 ఉద్యోగాలు మాత్రమే. ఆ 200 ఉద్యోగాలు కాదు, ఇప్పుడు ఈరోజు పత్రికల్లో వచ్చినట్టుగా 1,80,000 ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు? ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సెంటర్స్లో ఎంతమంది పనిచేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి అంశాలు ఏంటి? అక్కడ కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, కొంతమంది వద్దని చెప్తున్నారు. దీనికి కారణాలు ఏంటి? కాబట్టి ఇదేంటంటే ఒక పెద్ద ఈవెంట్ కింద సృష్టించేసేసి ఆంధ్రప్రదేశ్కి పెద్ద మేలు జరిగిపోయినట్టుగా. ఆంధ్రప్రదేశ్కి మేలు జరగాలంటే విభజన చట్టంలో ఉన్నటువంటి హోదా వస్తే ఆటోమేటిక్గా వచ్చాయి. పార్లమెంట్ ఆమోదించినటువంటి, పార్లమెంట్ పాస్ చేసినటువంటి చట్టాలు వస్తే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ అప్లిఫ్ట్ అయ్యేది. అవన్నీ గాలికి వదిలేసి ఓ పెద్ద ప్రచార టోపం తీసుకొచ్చి ఇంత పెద్ద తీసుకొచ్చేసాము అంటే ఎంత మేలు జరుగుతుంది? ఉదాహరణకి నిన్న చెన్నైలో INR అనే ఒక కంపెనీ 3,000 కోట్లు పెట్టుబడి పెడితే 2,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి MOU చేసుకున్నారు అక్కడ సీఎం. అలాంటిది ఏదైనా జరిగిందా? అలాంటిది ఏదైనా జరుగుతుందా? అలాంటిదేమి లేకుండా మీరు ఏదో క్రెడిట్ మా ఖాతాలో వేసుకోవాలని ఒక తపన. ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన అలాగే ఉందా? మీరంతా క్రెడిట్ తీసుకునే కార్యక్రమంలాగా ఉందా? ప్రధానమంత్రి గారు 4-5 సార్లు రావచ్చు, మిమ్మల్ని పొగడచ్చు, పెద్ద పెద్ద మాటలు చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్కి ఏం చేశామని గుండె మీద చేసుకుని ఆలోచించాలి.